బాలానగర్ డీసీపీ జోన్ పరిధిలో జనావాసాల మధ్య అతి ప్రమాదకరంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల నుండి కమర్షియల్ సిలిండర్స్ ను రీఫిల్ చేస్తున్న సెంటర్లపై ఎస్ఓటీ పోలీసులు జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ సందర్భంగా 6 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 268 డొమెస్టిక్ కమర్షియల్ సిలిండర్స్ తో పాటు 5 కమర్షియల్ వెహికల్స్, 24 ఫిల్లింగ్ పైప్స్ తో పాటు 9 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. సీజ్ చేసిన గ్యాస్ సిలిండర్ల విలువ 30 లక్షల వరకు ఉంటుందని అన్నారు. నిందితులను రిమాండ్ కు తరలించామని, ఇదే కేసుకు సంబంధించి మరో 2 పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులకు గ్యాస్ ను అక్రమంగా సప్లై చేస్తున్న నర్సాపూర్లోని ద్వారకా హెచ్పీ గ్యాస్ ను ఏజెన్సీపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కమర్షియల్ సిలిండర్స్ లోకి వీళ్ళు చేస్తున్నారు పైప్ లైన్స్ లో. అంటే మనకి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 1150 చిల్లర ఉంది, అదే కమర్షియల్ అయితే 2300 దాకా ఉంది. ఆ 1000 రూపీస్ మార్జిన్ ని నీడ్ బేసిస్ మీద పబ్లిక్ ఉన్నటువంటి నీడ్ ని బట్టి వీళ్ళు చేస్తూ జరుగుతుంది. ఎస్ఓటీ పోలీసులు, జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో భాగంగా కమర్షియల్ గ్యాస్ ని, వంట గ్యాస్ ని కమర్షియల్ గ్యాస్ గా ఇల్లీగల్ ఫిల్లింగ్ చేసి సప్లై చేస్తున్నటువంటి 6 అక్యూజ్డ్ ని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి మనం 250 గ్యాస్ సిలిండర్స్ దాకా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ 67, కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ 190 ఉన్నాయి. వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే ద్వారకా గ్యాస్ ఏజెన్సీ అనేటటువంటిది ఉంది. ఆ ఏరియాలో ఎవరెవరికైతే గ్యాస్ బుకింగ్ చేసేటటువంటి పర్మిషన్ ఉందో వాళ్ళు అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయినటువంటి వాళ్ళ తరఫున వీళ్ళే గ్యాస్ బుక్ చేసి వాటన్నిటిని ఒక చోట అక్యుములేట్ చేసిన తర్వాత ఆ గ్యాసెస్ నుంచి ఎంటీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ లోకి ఆ గ్యాస్ ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా షిఫ్ట్ చేసిన తర్వాత వాటన్నిటిని నీడీ పర్సన్స్ కి సప్లై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కి ఉన్నటువంటి ప్రైస్ లో ఉన్నటువంటి డిఫరెన్స్ ని వీళ్ళు ఎన్కాష్ చేసుకోవడానికి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో ఎస్ఓటీ పోలీసులు అదేవిధంగా జగద్గిరిగుట్ట పోలీసులు చాలా పకడ్బందీగా మొత్తం పక్కాగా 6 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి ఒక 5 వెహికల్స్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ని చాలా పకడ్బందీగా చేసినటువంటి మా టీం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తుంది. లేవండి ప్రెసెంట్ అయితే